అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు వచ్చేసి నరసింహులు. మాది దైవందినే గ్రామం, ఎమ్మిగనూరు మండలం, కర్నూలు జిల్లా. అన్న ఎన్ని ఎకరాలు మిరప మీరు సాగు చేస్తున్నది? 2 ఎకరాలు మిరప సాగు చేస్తున్నాం. ఓకే అన్న. ఎన్నిసార్లు మందు కొట్టింటారన్న దీనికి? దీనికి 3 సార్లు మందు కొట్టినాను. ఏమేమి కొట్టారో ఒకసారి చెప్పగలరా? ఫస్ట్ సారి బకీలు కొట్టినాను. తర్వాత వచ్చేసి టాజ్లాగ్ కొట్టినా. ఓకే. తర్వాత ఒక 8 రోజులకు వచ్చేసి బిఎన్ క్రాప్ సైన్స్ వాళ్ళది గ్రాండ్ ఎక్స్ కొట్టినాను. డబ్బా చూపించండి ఒకసారి. ఈ గ్రాండ్ ఎక్స్ అనే మంది ఎన్ని రోజుల క్రితం కొట్టినారు? ఈ రోజు కరెక్ట్ ఈ రోజుకి వచ్చేసి 7 రోజులైంది. 7 రోజులైందా? ఓకే ఓకే. ఏమేమి తేడాలు గమనించినారు నీ మందు స్ప్రే చేసిన తర్వాత? ఇది పై ముదురు, కింది ముదురు, తర్వాత వచ్చేసి నల్లి కూడా ఉందే. దాంతోపాటు ఇంకంతా క్లియర్ అవుతూ గ్రోత్ వస్తూ, అంటే గ్రోత్ అంటే మళ్ళీ ఏదో ఎక్కువ కానట్లా మొక్కకు తగ్గట్టు షైనిష్గా గ్రోత్ వస్తూ, తర్వాత సైడ్ బ్రాంచెస్ కూడా అలా లాక్లో కూడా వచ్చినాయా? ముడత అంతా క్లియర్ అయిందా? ముడత అంతా క్లియర్ అయింది. బ్రాంచెస్ కూడా బాగా వచ్చినాయా? బ్రాంచెస్ కూడా బాగా వచ్చినాయి. ఓకే. సింగిల్ కొట్టినారా? దీంట్లో కాంబినేషన్ ఏమైనా కలుపుకున్నారా? లేదన్న, దీన్ని ఇప్పుడు మీరు చెప్పిన విధంగానే అదమ్మ వాళ్ళ అగాసు, తర్వాత ఏదన్నా పండాకు తెగులు అనేది సాఫ్, ఈ 3 కాంబినేషన్లో కొట్టడం జరిగింది. ఈ పైన వచ్చిన ఇగురు కానీ ఇదంతా దీనివల్లనే? పైన వచ్చిన ఇగురు దీనివల్ల. ఇంకెందుకంటే ఆ రోజు నేను కొట్టినాక 1 గంటన్నరకు వర్షం వచ్చిందన్న. వర్షం వచ్చింది? వర్షం వచ్చింది. నేను వర్షం వచ్చినా పని చేసింది మంది అయితే పని చేసింది. ఎందుకంటే ఆ రోజు వర్షం వచ్చింది కాబట్టి నేను పని చేస్తలేదని డౌట్ ఉండే, కానీ పని చేసింది. ఓకే ఓకే. ఇంతకుముందు ముడత అయితే ఎక్కువ ఉండేనా? ముడత ఎక్కువ ఉండేనా? మొత్తం క్లియర్ అయింది ఇది కొట్టిన తర్వాత? ఇది కొట్టిన తర్వాత అంతా క్లియర్, తర్వాత న్యాచురల్ గ్రోత్. తర్వాత ఎక్కడన్నా మందు ఇది ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ తీసుకున్నారు? అంటే ఫస్ట్ నేను అదే మీరు పెట్టిన నెంబర్ కాల్ చేస్తే మనకి ఎమ్మిగనూరులో, ఇది ఎమ్మిగనూరులో వాల్మీకి విగ్రహానికి ఆపోజిట్ శివసాయి ఫెర్టిలైజర్ దొరుకుతుందని చెప్పడం జరిగింది. అవును, అక్కడే తీసుకోవడం కొట్టేది. అక్కడ తీసుకున్నారు. మనకి శివసాయి ఫర్టిలైజర్స్లో ఈ మందు అవైలబిలిటీలో ఉంటుంది అనమాట. అవును. ఈ మందు తీసుకోదలుచుకున్న రైతులైతే ఎమ్మిగనూరులో శివసాయి ఫర్టిలైజర్స్ ఉంటుంది. సిబెల్గల్, గూడూరు, కోడుమూరు అన్నింటిలో కూడా శివసాయి ఫర్టిలైజర్స్లో మనకు దొరుకుతుంది. కోస్కి సరౌండింగ్ ఏరియా రైతులైతే కనుక వెంకటేశ్వర టైర్స్ బస్ స్టాండ్ ఎదురుగా ఆ షాప్లో అయితే గ్రాండెక్స్ అనే మందు అవైలబిలిటీ అయితే ఉంటుంది అనమాట. అయితే నా ప్రతి ఒక్క రైతులు ఈ గ్రాండెక్స్ అనే మందు వాడుకోవచ్చు అంటారా? అంటే నేను కొట్టిన తర్వాత కొంతమంది రైతులు కూడా చూడడం జరిగిందన్న. చూసిన తర్వాత ఇప్పుడు నేను 2 ఎకరాలకు కొట్టింది కాదని ఒక 8 ఎకరాలకు మొత్తం 8 ఎకరాలకు వేరే రైతులు కూడా పడడం జరిగింది. మీ గ్రామంలో రిజల్ట్ చూసి వాళ్ళు కూడా పర్వాలేదు బాగుందని చెప్తున్నారు. బాగుంది. ఇంకా 4 రోజులు 3 రోజులు అట్లా అయినా ఇప్పటికి. ఇప్పటికి. అవునవునండి. సరే అన్న. ఓకే అన్న. ఓకే అన్న.